హాయ్ అండి, నేను సతీష్ అట్ల. ఈ మధ్య కాలంలో మనము డ్యూయల్ కోర్సులకు సంబంధించి, ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సంబంధించి చాలా వింటూ ఉన్నాం కదా. సో దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. నాగార్జున యూనివర్సిటీలో వచ్చేసి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యు బీటెక్ ప్లస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీస్ సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో వీటిని డాక్టర్ వైఎస్ఆర్ ఏఎన్యు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో నిర్వహిస్తున్నారు. మొత్తం వచ్చేసి ఇందులో 510 సీట్లు ఉన్నాయి. సో ఏఎన్యు నిర్వహించే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏఎన్యు ఈఈటి 2024 ద్వారా ఇందులో అడ్మిషన్స్ అనేది కలిగిస్తారు. ఇక ఈ ప్రోగ్రాంలలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఫీ రియంబర్స్మెంట్ అట్లాగే స్కాలర్షిప్లు అనేవి ఉండవు. సో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు కూడా దీనికి వర్తించవు. అట్లాగే ఈ ప్రోగ్రాంలలో ప్రవేశానికి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రోగ్రాం వ్యవధి వచ్చేసి 6 ఏళ్ళు ఉంటుంది. 4 ఏళ్ల కోర్సు పూర్తి చేసిన తర్వాత బీటెక్ డిగ్రీతో ప్రోగ్రాం నుంచి వైదొలిగే అవకాశం కూడా మీకు వీలుంటుంది. ఇక విభాగాల వారీగా సీట్లు చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 120 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి దీనికి సంబంధించి 120 సీట్లు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 30 సీట్లు, సివిల్ ఇంజనీరింగ్లో 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 30, డేటా సైన్స్లో 60, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసి 60, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 60 సీట్లు ఉన్నాయి. మొత్తంగా ఈ విధంగా ఒక్కొక్క విభాగాలలో సీట్లు అనేటివి కేటాయించారు. ఇక అర్హతలు చూస్తే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా కనీసం మీకు 45% మార్కులతో ఇంటర్ అంటే 12వ తరగతి లేదా తత్సమాన కోర్సు పాస్ అయి ఉండాలి. ఇక దరఖాస్తు చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది. రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు 40% మార్కులు ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. ఇక ఏఎన్యు ఈఈటి 2024కు సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి చూస్తే పరీక్ష వచ్చేసి ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 40, అట్లాగే ఫిజిక్స్ నుంచి 30, కెమిస్ట్రీ నుంచి 30 చొప్పున మొత్తం 100 మార్కులకి మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇక పరీక్ష సమయం వచ్చేసి 1.5 గంటల సేపు ఉంటుంది. నెగిటివ్ మార్కులు అనేటివి ఎట్లాంటివి లేవు. ఇక దీనికి సంబంధించి పరీక్ష సిలబస్, మోడల్ పేపర్ల కోసం పూర్తిగా వివరాల కోసం మీరు సంబంధించినటువంటి వెబ్సైట్లో చూడొచ్చు. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 1200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వచ్చేసి 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మార్చి 10వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఇక హాల్ టికెట్ డౌన్లోడింగ్ వచ్చేసి మీకు ఏప్రిల్ 1 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏఎన్యు ఈఈటి 2024కు సంబంధించినటువంటి తేదీ వచ్చేసి ఏప్రిల్ 7వ తారీఖు ఉంటుంది. ఫలితాలు విడుదల చేయడం అనేది ఏప్రిల్ 10వ తారీఖు విడుదల చేస్తారు. ఇంకా పూర్తి వివరాలకు సంప్రదించాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసి www.anuset.in సంప్రదించండి. అట్లాగే ఇక్కడ చెప్పినట్టుగా ఏవైతే దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి పేపర్ల కోసం ఈ వెబ్సైట్లోనే www.anuset.in సంప్రదించండి.